మేము దారి తప్పిపోయామండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేనైతే ఈరోజు వ్లాగ్ డైరెక్ట్ రెస్టారెంట్ నుంచే స్టార్ట్ చేస్తున్నానండి. మేము మేఘనా అనే ఒక రెస్టారెంట్కి వచ్చాము. ఇది వచ్చేసి చాలా ఫేమస్ అనమాట బెంగళూరులోనే. సో లంచ్ చేస్తున్నాము ఇక్కడ. మేఘనా స్పెషల్ బిర్యానీ ఆర్డర్ చేసాము అండ్ ఒకటి మేఘనా స్పెషల్ 555 చికెన్ అంట, అది ఆర్డర్ చేసాము. పకోడా చెప్తే వాళ్ళు లేదన్నారు. సో ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఐ థింక్ యూ హ్యావ్ టు ట్రై. ఒకవేళ మీరు బెంగళూరుకి వస్తే మేఘనా బిర్యానీ కంపల్సరీ మీరు ట్రై చేయండి. మేము యాక్చువల్లీ వాళ్ళకి అడిగాము ఇట్లా డ్రై చికెన్ ఏమైనా ఉందా అంటే లేదన్నారు. సరే మా టైం బ్యాడ్ అని చెప్పి 555 చికెన్ బాగుంటుందని వాళ్ళే చెప్తే తెప్పించుకున్నామా. అది చూస్తే సేమ్ ఆ బిర్యానీలో ఇచ్చిన పైన గ్రేవీ ఇస్తారు కదా, సేమ్ అలానే ఉంది. కానీ టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంది. బట్ ఇంకా డ్రై చికెన్ తీసుకోంటే బాగుండు అనిపించింది మాకైతే. ఈ మప్పు బిర్యానీ ఎలా ఉంది? ఏం మాట్లాడట్లేదు అప్పటి నుంచి. బాగుందా? ఎంజాయ్ చేస్తాను. ఇంట్లో చేసినప్పుడు ఇట్లా చేయవు కదా, ఇది లేదు అది లేదు, కారం ఉంది. రెస్టారెంట్ బిర్యానీ రెస్టారెంట్, ఇంటి బిర్యానీ ఇంటి బిర్యానీ అంటే ఏది బాగుందని? రెండు బాగుంటాయి, ఏదో ఒకటి. నీదే బాగుంది. సో నార్మల్గా బాయ్స్ అందరు అంతే, ఇంట్లో చేస్తే ఏం నచ్చవు వీళ్ళకు. ఎంత మంచి మ్యాజిక్ మసాలా వేసినా కూడా వీళ్ళకి టేస్ట్ రాదనమాట. బయట రెస్టారెంట్ ఎంత చండాలంగా ఉన్నా కూడా బాగా తింటారు. అంటే ఇది బాగాలేదని కాదు, బాగుంది. బట్ నేను ఇప్పుడు అడిగాను అనమాట, చూడండి ఎలా అసలు మాట్లాడకుండా తింటున్నాడు, అందుకే అడిగా. అశ్విన్కి ఒక ఐడియా వచ్చిందండి, బిజినెస్ ఫుడ్ బిజినెస్ అంట. భోజనం చేసుకున్నాక పండుకునే సపరేట్ సెక్షన్ పెడతాదంట. కరెక్టే కదా అండి, మీరే చెప్పండి. 1 అవర్ అంటే ఇలా కాంప్లిమెంటరీగా నార్మల్గా స్వీట్ ఇస్తారు. మనం ఏం చేయాలంటే 1 అవర్ స్లీప్ ఇవ్వాలి బెడ్ ఇచ్చి. 1 అవర్ తర్వాత వాళ్ళు ఇంకా పండుకోవాలనుకుంటే ఛార్జ్ చేయాలి. బాగుంటుంది కదా? బాగుంటది, అప్పుడు ఇక్కడే పండుకుంటారు అందరు. ఇందాకే లంచ్ అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ యాజ్ పర్ ప్లాన్ లులు మాల్ వెళ్ళాలనుకున్నాం. ఇంకా అక్కడికి వెళ్ళాక మనం కలుద్దాం. అసలు ఏం ట్రాఫిక్ ఏంటో, మాకైతే ఆ మాల్కి వెళ్ళాలనే ఎంతూజియాజమే పోయింది. రోడ్ అంటే ఇలా ఉండాలి అసలు, పీస్ఫుల్గా ట్రాఫిక్కే లేకుండా. అంత రూట్ మొత్తం ఇలా ఉంటే ఎంత బాగుంటుందో లూలు మాల్కి. మా ఇంటి నుంచి అయితే లూలు మాల్ 25 కిలోమీటర్స్ ఉంది. ఇంకా అది మాకు ట్రావెల్ చేయడానికి 2 అవర్స్ పట్టిందనమాట. ఇంక ఇక్కడ అయితే బ్యాగ్ చెకింగ్ ఉండింది. సో బ్యాగ్ చెకింగ్ చేంజ్ చేసుకొని ఆ చిన్న బ్యాగ్ కూడా చెక్ చేశారు ఏం పెట్టుకొచ్చిందో అని. మేము ఇప్పుడే లూలు మాల్ ఎంట్రన్స్కి వచ్చేసామండి. ఇదే ఎంట్రన్స్. సో ఇక్కడ రాగానే ఇక్కడ లూలు మార్కెట్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడైతే మంచి బేకరీ ఐటమ్స్, మంచి ఫుడ్ దొరుకుతుంది. మాల్ అంతా 4 ఫ్లోర్స్ ఉంటుందండి. సో ఇలా మేమైతే ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము. అదే లూలు హైపర్ మార్కెట్ వెళ్దామని చెప్పి. అది చాలా అక్కడ లోపలైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బేకరీ ఐటమ్స్ అంట, ఫుడ్ ఐటమ్స్ అంట అన్నీ దొరుకుతాయి. అన్నీ ఇంపోర్టెడ్ దొరుకుతాయి అనమాట. అందుకే మీకు చూపిద్దామని లోపలికి వెళ్తున్నాను. మీకు నేను చెప్పాను కదా లోపల అన్ని ఇంపోర్టెడ్ ప్రోడక్ట్స్ దొరుకుతాయని చెప్పి. సో ఇలా ఎస్పెషలీ క్రాకరీ, కిచెన్ ఐటమ్స్ అన్నీ అయితే మేడ్ ఇన్ ఫ్రాన్స్, మేడ్ ఇన్ థాయిలాండ్, మేడ్ ఇన్ ఇరాన్, ఇలా అన్ని యూఏఈ ప్రోడక్ట్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ వెరైటీస్ అయితే డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. కంపల్సరీ లేడీస్కి అయితే చాలా నచ్చుతాయి. అండ్ నేనైతే ఇంకా డేట్స్ సెక్షన్కి వచ్చాను. డేట్స్ కూడా అంతే అన్ని ఇంపోర్టెడే ఉన్నాయి. ఇంకా ఇక్కడ వాటర్ మిలన్ ఏదో ఫెస్ట్ జరుగుతుంది అని చెప్తే ఇక్కడ మంచిగా అరేంజ్ చేశారు వాటర్ మిలన్స్ అన్ని. ఇక్కడైతే టైప్స్ ఆఫ్ బిర్యానీస్ దొరుకుతాయండి. మనం ఏది కావాలంటే అది సర్వ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ తినడానికైతే ఇక్కడ పక్కన టేబుల్స్ లాగా అరేంజ్ చేశారు వాళ్ళు. ఒకవేళ ఇక్కడ ఫుల్ అయితే పైన ఫుడ్ కోర్ట్లో కూడా తినొచ్చు. సో కన్వీనియంట్గా ఉంటుంది. ఇక్కడ ఎన్నో రకాల సలాడ్స్ దొరుకుతాయి. ఇంకా నాకైతే కొన్ని అయితే తెలియవు అవి కూడా సలాడ్లు యూజ్ చేస్తారా అని చెప్పి. సో ఆలివ్స్ ఎన్నో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. సో నేను అంత కవర్ చేయలేకపోయాను, ఎందుకంటే ఇలానే పెద్ద లైన్ ఉంది. ఇలా ట్రేస్లో పెట్టేసి ఉన్నారు అరేంజ్ చేసేసి. ట్యూనా సలాడ్ కూడా ఉంది. ఆ మధ్యలో బ్రౌన్ ఉంది కదా, అది ఫిష్ సలాడ్ అంట. అండ్ దాని పక్కన వాల్డోఫ్ సలాడ్, సో ఏమేమో పేర్లు ఉన్నాయండి. అసలు ఇక్కడ ఇండియా అయితే అసలు కావు అవి. సలాడ్ రష్యా అని చెప్పి ఏమేమో ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూసారా సూప్స్ ఉన్నాయి. మీకు ఏ సూప్ కావాలంటే ఆ సూప్ మీరు అక్కడ వేయింగ్ ఉంది కదా, దాని మీద మీరు వే చేసుకొని తీసుకోవచ్చు, బిల్ చేయించుకోవచ్చు. అండ్ ఇది యాక్చువల్లీ ఈ ప్లేస్ అయితే ఫుడ్ లవర్స్ కోసమే. ఏమేమో జ్యూసెస్, ఏమేమో ఫ్రూట్స్ అంతా కట్ చేసి పెట్టి ఉన్నారనమాట. నార్మల్ రొటీన్ ఫ్రూట్స్ అయితే కావు ఇవి.
చాలా రకాల ఫ్రూట్స్ అయితే కట్ చేసి సలాడ్ వైజ్ పెట్టున్నారు. మీకు ఏది కావాలంటే అది వాళ్ళు ప్యాక్ చేసి ఇస్తారనమాట, వే చేసి. అంటే లైక్ 10 రూపీస్ సలాడ్ కావాలా, 20 రూపీస్ సలాడ్ కావాలా, అంతా ఉంటుంది. అది మీరు అడిగి తీసుకోవచ్చు. సో ఇక్కడ బేకరీ కూడా ఉంది. అండ్ ఇక్కడ నుంచి అయితే పికిల్స్ అన్నీ ఉంటాయి అండ్ పాప్రికాస్ ఉంటాయి, చికెన్ పాప్రికాస్ అలాంటివన్నీ ఇక్కడ. ఇంకా ఈ పికిల్స్లో కూడా నాన్ వెజ్ పికిల్స్ అన్నీ సపరేట్గా పెట్టారు, వెజ్ పికిల్స్ కూడా సపరేట్గా పెట్టారు. ఇంకా వెజ్ అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి ఫ్రూట్ జామ్స్ అనమాట. ఫ్రూట్ జామ్స్ ప్రైజెస్ కూడా ఏమి ఎక్కువ ఉండవు, అంత 15 రూపీస్ 30 రూపీస్ అంతే. సో మీకు ఎన్ని గ్రామ్స్ కావాలంటే అన్ని గ్రామ్స్ మీరు తీసుకోవచ్చు. హాట్ ఫుడ్ కూడా వెజ్ సపరేట్, నాన్ వెజ్ సపరేట్ పెట్టారు. సో అదంతా మీకు మెయిన్ కోర్స్ దొరుకుతుంది అనమాట ఇక్కడంతా. ఇక్కడ స్వీట్స్ కూడా అంతే అనమాట, ఫ్రెష్లీ ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటారు. ఎన్నో వెరైటీస్ ఉన్నాయి. కేక్స్ కూడా అంతే ఫ్రెష్గా బేక్ చేసి అట్లా హాట్ పెడుతూ ఉంటారనమాట. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, అక్కడ పైన నుంచి పడుతున్నాయి చూడండి బేక్ అయ్యి బ్రెడ్స్. ఇంకా బన్స్ చూసారా, చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ పక్కన బిస్కెట్స్ కూడా కలర్ బిస్కెట్స్ అన్నీ పెట్టారు. అండ్ ఇక్కడ బక్లావా అండి ఇది. నేనైతే కునాఫా ట్రై చేశాను అనమాట, నాకు కునాఫా నచ్చింది, ఇట్స్ వెరీ టేస్టీ. ఇంకా IPL మ్యాచ్ కూడా వాళ్ళు స్క్రీన్లో డిస్ప్లే చేస్తుంటారు, ఇంకా అందుకే చాలా రష్ ఉండింది కింద. మేమైతే ఇంకా బయటికి వచ్చేసామండి ఇప్పుడే. సో ఇక్కడ సీటింగ్ కూడా చాలా బాగుంటుంది కూర్చోడానికి, అంతా చల్లగా. అంతరాత్మ. హాయ్ ఫ్రెండ్స్. ఇక్కడైతే మా ఆయన కొద్దిగా చేయలేదు, రసోత్సవం అని చెప్పి వీళ్ళు ఏదో ప్రమోషన్స్ కోసం బయట ఫొటోస్ తీసుకోవడానికి అని పెట్టారనమాట. నేను వద్దన్నా కూడా వినలేదు, నేను వెళ్తానని చెప్పి ఫోటో తీయించుకున్నారు ఇక్కడ. చాలా ఫన్నీగా ఉన్నింది ఇక్కడైతే నాకు. ఇంకా మేము లూలు కనెక్ట్ వచ్చామండి. లూలు కనెక్ట్ ఎట్లా అంటే ఇంకా మన ఇండియాలో రిలయన్స్ డిజిటల్ ఎలానో అన్నీ దొరుకుతాయి ఇక్కడ, టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ ఇలాంటివి. ఇంకా హోమ్ డెకార్ కూడా దొరుకుతాయి. సో హోమ్ డెకార్లో అయితే కొన్ని దుబాయ్ ఇటాలియన్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది మీకు హోమ్ డెకార్ సెక్షన్లో. నైస్. ఓకే, దీని బ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.